హాయ్ స్టూడెంట్స్, ఐమ్ ప్రకాష్, చార్టర్డ్ అకౌంటెంట్, అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్. మీరు ఒకవేళ పేపర్ 3 కనుక సరిగా రాసి ఉండకపోతే దయచేసి దాని ఇంపాక్ట్ పేపర్ 4 మీద పడనివ్వకండి. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అలాంటి పనులు చేయకండి అండ్ బాధపడకండి. ఇమ్మీడియట్గా ధైర్యంగా పేపర్ 4 ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పేపర్ 3లో మీరు ఏదైతే నష్టపోయారో అది మొత్తం కూడా పేపర్ 4లో ఎర్న్ చేసుకోవాలి అన్నంత విల్ పవర్తో మీరు వర్క్ స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఎకనామిక్స్ అండ్ బీసీకే సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంట్లో మాట్లాడతాను. సో పబ్లిక్ ఎగ్జామ్లో 80% ఆఫ్ ద ఎంసీక్యూస్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. ఇవి అంత ఇంపార్టెంట్ టాపిక్స్. సో గుర్తుపెట్టుకోండి, పేపర్ 4లో మనం టాపిక్స్ చెప్పగలం, అంతేగాని ఎగ్జాక్ట్ ఎంసీక్యూస్ కూడా చెప్పడం అనేది సాధ్యపడదండి. సో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా స్టడీ చేసి అప్పుడు ఈ టాపిక్స్ని మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మీరు మాస్టర్ మైండ్స్ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా, ఈవెన్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకొక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ లిస్ట్ మీరు బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. ముందుగా బిజినెస్ ఎకనామిక్స్ కనుక చూస్తే థియరీ ఆఫ్ డిమాండ్లో మీరు 100% ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఏంటో మాట్లాడతాను. పబ్లిక్ ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయండి. అవేంటంటే రీజన్స్ ఫర్ డౌన్వర్డ్ స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్, ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్, చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ చేంజ్ ఇన్ డిమాండ్, ఎగ్జాంపుల్స్ ఫర్ క్రాస్ డిమాండ్. ఇక ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడితే టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆర్క్ మెథడ్ అండ్ పాయింట్ మెథడ్. జనరల్గా స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్. ఇక సప్లై విషయానికి వస్తే డిగ్రీస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పాయింట్ మెథడ్. ఇక థియరీ ఆఫ్ కన్స్యూమర్స్ బిహేవియర్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, దీంట్లో గ్రాఫ్, అలానే రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ, అలానే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. థియరీ ఆఫ్ కన్స్యూమర్ సర్ప్లస్, గ్రాఫ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఇండిఫరెన్స్ మ్యాప్ అండ్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. ఇక థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, ఫీచర్స్ ఆఫ్ ల్యాండ్ చదువుకోండి. క్యాపిటల్ విషయానికి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్టేజెస్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇవి ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, దీంట్లో గ్రాఫ్, అజంప్షన్స్, డెఫినిషన్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్. ఇక లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, స్టేజెస్ ఆఫ్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ బాగా చదువుకోండి. థియరీ ఆఫ్ కాస్ట్, దీంట్లో వచ్చేటప్పటికి థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ టైప్స్ ఆఫ్ కాస్ట్. టైప్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ ఎట్సెట్రా. సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ అండ్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ ఇంక్లూడింగ్ కర్వ్, అవి జాగ్రత్త అండి. బిజినెస్ సైకిల్స్, ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్, ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్, కాజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్, దీంట్లో ఎకానమీస్ అండ్ దేర్ డెఫినిషన్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ చాప్టర్లో అయితే మాత్రం బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం ప్రిపేర్ అవ్వండి. చిన్న చాప్టరే ఎక్కువ మార్క్స్ వస్తాయి. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, పాజిటివ్ అండ్ నార్మేటివ్ ఎకనామిక్స్, స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ సోషలిజం, డెఫినేషన్ ఆఫ్ కన్స్యూమర్ సావర్నిటీ. సో ఈ చాప్టర్ కూడా నా ఒపీనియన్లో అయితే 100% ప్రిపేర్ అవ్వడం చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా చిన్న చాప్టర్, ఈజీ చాప్టర్, ఎక్కువ మార్క్స్ ఇస్తున్నాడు. ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, దీంట్లో చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై, బిహేవియరల్ ప్రిన్సిపల్స్ 1 and 2, షట్ డౌన్ పాయింట్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇన్ ద షార్ట్ రన్, ఇవి ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్స్. ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండర్ డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్, దీంట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్ విషయానికి వస్తే గ్రాఫ్, దాని ఫీచర్స్, షార్ట్ రన్ సప్లై కర్వ్, కండిషన్స్ ఆఫ్ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ ఫర్మ్, సో ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అండ్ ఎలకేటివ్ ఎఫిషియన్సీ, ఈ టాపిక్స్ బాగా ఇంపార్టెంట్ అండి. మోనోపోలీ విషయానికి వస్తే కనుక గ్రాఫ్,
ఫీచర్స్, డిగ్రీస్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్స్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, గ్రాఫ్, ఫీచర్స్ ఆఫ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఈక్విలిబ్రియం కండిషన్స్, ఆలిగోపలి, గ్రాఫ్, ఫీచర్స్ ఆఫ్ ఆలిగోపలి అండ్ కింక్ డిమాండ్ కర్వ్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్ కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఇక డిమాండ్ ఫోర్కాస్టింగ్లో టైప్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంతవరకు ప్రిపేర్ అయితే చాలు. జనరల్గా ఈ చాప్టర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ చాయిస్ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇక మనం బీసీకే సబ్జెక్ట్ గురించి మాట్లాడితే దీంట్లో కొంచెం లిస్ట్ పెద్దదిగానే ఉంటుందండి. ఎందుకంటే 40 మార్క్స్ ఇస్తున్నాడు, సిలబస్లో ఉంది 6 చాప్టర్స్. అలాంటప్పుడు ఎక్కువ ఏరియాస్ ఇంపార్టెంట్ అవుతాయి కదండి, అందుకని. సో ముందుగా బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ అండ్ ఇంట్రొడక్షన్. దీంట్లో మనం మాట్లాడితే ఇంట్రొడక్షన్లో బీసీకే డొమైన్స్ అండ్ అన్ ఓవర్ వ్యూ టేబుల్, అది ఇంపార్టెంట్. బీసీకే ఈజ్ ఎక్లెక్టిక్ వొకాబులరీ టేబుల్, డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ business versus other economic occupations, distinction between business, profession and employment table, various objectives of business table, meaning of a company, private limited company versus public limited company. ఇక బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాప్టర్లో చూస్తే కనుక డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్, దీంట్లో ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద ఎనాలిసిస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్. సో పెస్ట్లే అనాలిసిస్, పెస్ట్లే మ్యాట్రిక్స్ టేబుల్, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, holistic strategic responses, types of organizations responses to its environment. ఇక ఆర్గనైజేషన్స్ ఫెసిలిటేటింగ్ బిజినెస్, దీని గురించి మాట్లాడితే ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, ఆర్బీఐస్ రోల్ ఇన్ బిజినెస్ ఫెసిలిటేషన్, క్రెడిట్ పాలసీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీంట్లో మేనేజ్మెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ సెబీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడక్షన్ పార్ట్. ఇక గవర్నమెంట్ పాలసీస్ ఫర్ బిజినెస్ గ్రోత్లో ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, దీంట్లో పాలసీస్ ఆఫ్ ద 50s అండ్ 90s టేబుల్, ఓవర్ వ్యూ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ ఫ్లో చార్ట్, మ్యాక్రో పాలసీ ఇండికేటర్స్ అండ్ బిజినెస్ కండ్యూసివ్నెస్ టేబుల్, టైప్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రైవేటైజేషన్ ప్రామినెంట్ టైప్స్, ఇన్వర్డ్ ఎఫ్డిఐ, సెక్టర్స్ ప్రొహిబిటెడ్ అండర్ ఎఫ్డిఐ. దాని తర్వాత కామన్ బిజినెస్ టెర్మినాలజీస్ చూసుకుంటే కనుక ఫైనాన్స్ రిలేటెడ్ టెర్మినాలజీ, స్టాక్ అండ్ కమోడిటీ రిలేటెడ్ మార్కెట్ టెర్మినాలజీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే కనుక ఈ చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వండి, ఇంపార్టెంట్. దాని తర్వాత బిజినెస్ ఆర్గనైజేషన్స్, మీకు చాప్టర్ బిగినింగ్లో మనం ఒక టేబుల్ ఇచ్చేసాం. సో ఆ టేబుల్ మొత్తం మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. సో దాని నుంచే మీకు ఎగ్జామ్లో 5 to 6 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. సో బై ద వే మై డియర్ స్టూడెంట్స్, యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మాస్టర్మైండ్స్. హియర్ ఆర్ ద డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యింది అనుకుంటే కనుక షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ మై డియర్ స్టూడెంట్స్.